గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గీసుకొండ మండల కేంద్రంలోని కొనయమాకుల రైతు వేదికలో పైలట్ ప్రాజెక్టు కింద కొనయమాకుల గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల అనుమతి పత్రాలను ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల ఎంఆర్ఓ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాడా కుమారెడ్డి, గీసుకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడారు. మనంతా మనిషి ఆశాలు నిజమైన నిజం పేరు నిజమైన ఎవరు నిజంగా నీడు మాట చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది ఈ అంశాలు మాత్రం ఏ విలేజ్ ఇమీడియట్లీ మీరు అన్ని పెట్టేవాళ్ళు వ్యక్తిగా నాయకుడు రాష్ట్ర మరి తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి నాయకులు అధికారులు అధికారులు చెప్పారు. నిరంతరం ప్రక్రియ కొన్ని పొరపాట్లతో నాయకులు ఎవరు తక్కువ అసలుకి ఏం లేదు. పట్టించేవాడు మనవాడే నిజమైన లబ్ధిదారు కావాలనే అంశాన్ని రాకపోతే అధికారులను కాన్ఫరెన్స్ ఇప్పటికీ నాటి నేతలు కానీ సభ చేసిన మీరు కూడా చట్టం మరి మనం ఏ గ్రామంలో ఏదో చేసి వచ్చే సాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి కానీ ఉద్యోగ ధర్మాన్ని జీవితకాలం పడిపోతారు. గవర్నమెంట్ నిజమైన అధికారులు విశేషంగా ఎన్నో విషయాలు ప్రజాపతి ప్రాంతంలో అరెస్ట్ చేసిన వ్యక్తి నేను చెప్పితే ఆయన చెప్పిందే విందని అనే వ్యక్తి వారికి ఉన్న వారికి ఉన్న ఇలాంటి అధికారులు గ్రామీణ ప్రాంతంలో పుట్టి మీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఏ ప్రజల ప్రభుత్వానికి అందే విధంగా కల్పిస్తున్న పథకాలు వేరే కొత్త కొత్త అధికారులందరూ కూడా రైతాంగాన్ని దిగుబాటు ఇచ్చి చెప్పేవాళ్ళగా చేసేవాళ్ళు రైతులు బ్యాటింగ్ చేసినంత ప్యూర్ వరకు ఇంత సభ్యులు మరి ఎవరు తెలుసు రైతు భరోసా అలాంటి రైతు భరోసా నుంచి ఇల్లు 50 సోనియా గాంధీ కట్టాలి మాట నా కాన్సెప్ట్ అప్పుడు కూడా దాని ప్రకారంగానే ఇలా మిస్యూజ్ జరిగే ప్రయత్నం లేదు. ఇక్కడ రాజకీయంగా కానీ వ్యక్తిగత నిర్వహణ చేద్దంటే
స్వచ్ఛంగా నియమైన లబ్ధిదారికి న్యాయం జరగడానికి ఈ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలను సరైన రీతిలో మనం వాడుకొని క్లియర్గా రేషన్ కార్డు విషయం నాకు కూడా పదే. నేను మున్సిపల్ కౌన్సిల్ 81 అప్పుడు మేమందరం అప్పుడు కంప్యూటర్ అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉంది. మేమందరం వెళ్ళాం కౌన్సిల్ అందరం కూర్చుంటారు. ఏం కావాలి విన్నాం నాకు ఏ వాళ్ళు మాకు తెల్ల రేషన్ కాదు. రేషన్ తెలంగాణ లేదు, రేషన్ కార్డు అడిగేవాళ్ళు మాకు ఫ్యామిలీ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి వరంగల్ వచ్చిన సందర్భంలో అందరికీ రేషన్ కార్డు ఉంది. అలాంటప్పుడు రేషన్ కార్డు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు ఆరోగ్య రీత్యా కూడా ఉంది. అందుకే ఈ ముఖ్యమంత్రి గారు స్మార్ట్ కార్డు ఆరోగ్యానికి సంబంధించిన కానీ రేషన్ కానీ ఒకటే కార్డు తీసుకుంటారు. కొంతమంది ఏం లేకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెల్ల రేషన్ కార్డు అలాంటివి కూడా ఇబ్బంది లేకుండా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సదుపాయం కూడా చేసుకున్నారు. అలా 5 నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యం ఆర్థికంగా చాలా మంది గ్రామాల్లో కూలీలో చెప్తారు. వరంగల్ పరీక్ష తీసుకుంటే ఇంట్లో కావాలి ఎక్కడ రావాలి అలాంటి వారు కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇచ్చడానికి 5 నుంచి 10 లక్షలు ఇచ్చిన అది కూడా భూమి నిరుపేదలందరూ కూలీలందరూ కూడా మరి కూడా సెల్ఫన్ చూడడానికి వారు కూడా 12,000 ఆత్మ బంధు పేరుతో ఇస్తున్నారు. ఆత్మ భరోసా అంటే మంచి భరోసా ఇలాంటి సంఖ్యా ఫలితాలను కూడా మరి మీ నాయకులు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దేవుడు ప్రకాష్ రెడ్డి గారు కానీ మరి సహాయపడడంతో మరి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ అధికారులందరూ కూడా మంచి ఇంట్రెస్ట్ ఏదో చేయాలని సంకల్పంతో చేస్తున్నారు. మేము పనిచేసాం కానీ నా ద్వారా నియోజకవర్గం అసమర్థత నేను చేసిన దానికి ఫలితం ఉంది, నాకు కష్టానికి ఫలితం ఉంది అనేది తృప్తి ఉండాలి. పక్కన చాలా తృప్తి ఉంటారు.